Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ సిలబస్ అండ్ 2025 ఇప్పుడు మార్చ్లో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేశాను. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పక్కా షేర్ చేయండి. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మన ఛానల్ ద్వారా సోషల్ స్టడీస్కి చాలా కంటెంట్ ప్రొవైడ్ చేశాను. వ్యూస్ కానీ ఇంకా చాలా తక్కువే ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తే నేను ఇంత కష్టపడి తయారు చేసిన కంటెంట్ అంతా కూడా మీ పబ్లిక్ ఎగ్జామ్ టైంకి యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 21 లెసన్స్ ఆల్రెడీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఉంది. సూన్ వన్ షాట్ వీడియోస్ కూడా చేస్తాను. ద మోస్ట్ అవైటెడ్ వీడియో నా ఛానల్లో చాలామంది కామెంట్ చేస్తారు, మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని. సో ఈ వీడియో ద్వారా అది చాలా క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే ముందు మీ 10th క్లాస్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఆ మోడల్లో ఉన్న ప్రతి సెక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో యాక్చువల్లీ 80 మార్క్స్ పేపర్, 20 మార్క్స్ ఇంటర్నల్ మీకు ఆల్రెడీ తెలుసు. 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏలో 60 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బి బిట్ పేపర్కి 20 మార్క్స్ ఉంటాయి. సో పార్ట్ ఏలో 60 మార్క్స్కి సెక్షన్ 1లో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, దీనికి 3 to 4 సెంటెన్సెస్లో మీరు ఆన్సర్ చేసి ఉండాలి. ప్రతి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేర్చుకోండి, అవన్నీ మీకు 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. అండ్ ప్రతి అంటే జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ వీటిల్లో ఫస్ట్ లెసన్స్ చాలా బాగా చూసుకోండి. అండ్ జియోగ్రఫీలో, హిస్టరీలో కూడా ఫస్ట్ లెసన్స్లో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట వాటిల్లో. సో ఇక్కడ మనకి సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ 2 మార్క్స్, టోటల్ 12 మార్క్స్ కవర్ అవుతాయి. సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 to 6 సెంటెన్సెస్లో మీరు ఆన్సర్ చేయాలి. రిమెంబర్ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉండాలి. ఇక్కడ మనకి 24 మార్క్స్ కవర్ అవుతాయి. ఎన్ని క్వశ్చన్స్? టోటల్ 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సెక్షన్ 3లో మనకి 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అంటే 2 చాయిస్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 8 నుంచి 10 సెంటెన్సెస్ వరకు మీరు రాయాల్సి ఉంటుంది. ఈ సెక్షన్లో 2-3 క్వశ్చన్స్ మనకి రీడ్ అండ్ ఇంటర్ప్రెట్ ద పారాగ్రాఫ్ లేదా అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ మ్యాప్ పాయింటింగ్, ఈ మూడిటికి పోతే మిగతావే మీకు థియరీ టైప్ అంటే ఆన్సర్ ఉండే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఈజీ టు అటెంప్ట్ దిస్ పేపర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మోడల్ పేపర్. నెక్స్ట్ పార్ట్ బిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే కిందే మీకు 4 చాయిస్ ఉంటుంది. సో ఈజీగా 20 మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా అవకాశం ఉంది, కానీ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈజ్ అబౌట్ ద మోడల్ పేపర్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సెక్షన్ 1 6 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్కి వస్తాయి. నేను 21 లెసన్స్ నుంచి కూడా కవర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఏ సోర్సెస్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను అంటే డిఫరెంట్ సోర్సెస్. అంటే ఫస్ట్ సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన అభ్యాస దీపిక మెటీరియల్ నుంచి కూడా గ్యాదర్ చేస్తాను. అందులో ఉన్నవన్నీ, వాటితో పాటు ఇంకా అదర్ సోర్సెస్ నుంచి కూడా నేను రావడానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి పిక్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. రిమెంబర్, ఇవే ఎగ్జామ్లో వస్తాయని అస్సలు లేదు. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారో వాళ్ళకే తెలుస్తాయి తప్ప మనకి తెలియదు. జస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఏ క్వశ్చన్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉందో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని గ్యాదర్ చేసుకుని వాటికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అంతేగాని ఇవి మాత్రమే చదవాలి అంటే ఈ వీడియోలో ప్రొవైడ్ చేసేవి మాత్రమే చదవాలి, వేరేవి చదవద్దు అని నేను చెప్పట్లేదు. సో ఈ వీడియోలో నేను చాలా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. వీటన్నిటికీ మీకు ఆన్సర్ వచ్చా లేదా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రాలేదు అంటే మీరు దాని మీద బాగా స్టడీ చేయండి. అంటే ప్రతి లెసన్ కంటెంట్తో మీరు బాగా ప్రిపేర్డ్గా ఉంటే అందులో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో 60% ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి, బట్ స్టిల్ మిగతా క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ప్రతి దాని మీద మీకు గ్రిప్ ఉండాలి. దిస్ ఇస్ పబ్లిక్ ఎగ్జామ్, డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. ఓకే, సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. చాలామంది నేను కామెంట్స్లో మీరు చేసిన వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ ఇవ్వండి మేడం, మాకు ఫైనల్ రివిజన్కి ఈజీ అవుతుంది అన్నారు. నేను చాలా డేస్ ముందే ఆల్రెడీ ఆ పీడిఎఫ్స్ అన్నీ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి విజిబుల్ అయ్యేలాగా అప్లోడ్ చేసి ఉంచాను.
ఎందుకంటే ఇవి చాలా ఎఫర్ట్ అండ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వీడియోస్. యూట్యూబ్ నుంచి అయితే ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాఫిట్ లేదు. కేవలం మీకు ఉపయోగపడాలి, మీకు ఎగ్జామ్‌కి యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోయింది. ఇంకో 1 మంత్ అయితే మీకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఈ 1½ ఇయర్ నుంచి కూడా నేను 10థ్ క్లాస్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఎస్పెషల్లీ మీకోసమే ప్రతి కంటెంట్ పోస్ట్ చేశాను. ఎంతమంది చూసినా కూడా డ్రాప్ అవ్వలేదు. చూసే కొంతమందికైనా యూజ్ అవుతుందనుకున్నాను. సో, డెఫినెట్‌లీ మీకు వీలైతే గనక మన ఛానల్‌ని ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయండి. అది నాకు ఫర్దర్‌గా అప్‌లోడ్ చేయడానికి, టైమ్ ఇన్వెస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ ఎనీ స్మాల్ అమౌంట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. సో, ప్లీజ్ ట్రై టు సపోర్ట్ అవర్ ఛానల్ ఫైనాన్షియల్లీ. స్క్రీన్‌లో నేను ఫోన్‌పేది ప్రొవైడ్ చేశాను. మీరు దాని ద్వారా మన ఛానల్‌ని ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది నన్ను పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. మొదటి నుంచి చేసిన అన్ని లెసన్స్ యొక్క పీడిఎఫ్ అండ్ ప్రెజెంట్ ఇప్పుడు చేస్తున్న పీడిఎఫ్ కూడా నేను మెంబర్‌షిప్ అనే దాంట్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఛానల్ మెంబర్‌షిప్ తీసుకుంటే జస్ట్ ఒక 1 మంత్‌కి తీసుకున్నా సరిపోతుంది. మీకు ప్రతి పీడిఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దట్ ఈస్ అబౌట్ దిస్. అండ్ సెక్షన్ 1లో ఉన్న క్వెషన్స్ ఏంటో చూద్దాము. 2 మార్క్స్ క్వెషన్స్ నేను టోటల్‌గా 100 క్వెషన్స్ ప్రొవైడ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌ని కూడా మీరు బాగా చదువుకోండి. ఈ స్లైడ్‌లో మీరు 13 క్వెషన్స్ చూడొచ్చు. 14-26 క్వెషన్స్ మనకి ఈ స్లైడ్‌లో ఉన్నాయి. 27-45 వరకు మనకి ఈ స్లైడ్‌లో క్వెషన్స్ కనిపిస్తున్నాయి. ఎంఎన్‌సి, ఫుడ్ సెక్యూరిటీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎయిమ్ ఏంటి, ఇవన్నీ కూడా 2 మార్క్స్‌కి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 46-63, 64-76. ఇక్కడ జియోనిస్ట్ మూవ్‌మెంట్, వీవీపీఏటీ ఫుల్ ఫామ్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, బై ఎలక్షన్స్ ఎందుకు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్సే. 77-92, 93. ఇక్కడ 93 నుంచి 98 వరకు నేను మీకు స్లోగన్స్ రిలేటెడ్, ఇంకా మ్యాప్ బేస్డ్, ఇవన్నీ అవకాశం ఉన్న క్వెషన్స్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ 2 మార్క్స్‌కి ఆల్రెడీ కొన్నిసార్లు ఇచ్చారు. ఈ ఇయర్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్న క్వెషన్స్ ఇవి. బాగా చూడండి, బాగా నేర్చుకోండి. సెక్షన్ 1లో మీకు 100 క్వెషన్స్ ప్రొవైడ్ చేశాను నేను. వీటి నుంచి మనకి 60% మనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి క్వెషన్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. చేయలేకపోతే దాన్ని అప్పటికప్పుడే చదువుకోండి. ఇప్పుడు మనం సెక్షన్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాము. సెక్షన్ 2లో కూడా మీకు ఒక 67 క్వెషన్స్ వరకు ఉన్నాయి. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటి నుంచి అంటే ఇన్ని క్వెషన్సా మేడం అంటే డెఫినెట్‌లీ వి కాంట్ ఎక్స్‌పెక్ట్ ఏ క్వెషన్ వస్తుంది అని. ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్న క్వెషన్స్ నేను 21 లెసన్స్ నుంచి గ్యాదర్ చేశాను కాబట్టి డెఫినెట్‌లీ ఎక్కువే ఉంటాయి. వీటన్నిటిలో నుంచి మీరు చదువుకోండి. డెఫినెట్‌గా ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కంటెంట్‌తో బాగా ప్రిపేర్డ్‌గా ఉండండి. సో 1-7 క్వెషన్స్ ఈ స్లైడ్‌లో మీకు కనిపిస్తున్నాయి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదా మీరు క్వెషన్స్ రాసుకోండి. వాటెవర్, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇవన్నీ. అబ్జర్వ్ ద పైగ్రాఫ్ అండ్ అనాలిసిస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ బేస్డ్ డెఫినెట్‌గా వస్తాయి. 16-23 క్వెషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రిపేర్ ద పాంప్లెట్, ఈ క్వెషన్ మోస్ట్‌లీ 4 మార్క్స్‌కి అడుగుతారు. బాగా ప్రిపేర్డ్‌గా ఉండండి. పాంప్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది చూడండి. మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది పాంప్లెట్ ఎలా రాయాలనేది. దిస్ ఇస్ వెరీ 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 ఈజీ. నెక్స్ట్ 24-29 క్వెషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. 30-33. సో మోస్ట్‌లీ మనం 4 మార్క్స్‌లో రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రిట్ ఆర్ రీడ్ ద పారాగ్రాఫ్, రైట్ యువర్ ఒపీనియన్, ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా ఒక వీడియో చేశాను. డెఫినెట్‌లీ గో త్రూ అవ్వండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది కూడా సార్ చూడండి. ఈ స్లైడ్‌లో మనం 34-41 క్వెషన్స్ చూడొచ్చు. నెక్స్ట్ 42-49 ఈ క్వెషన్స్ అన్ని మనకి స్లైడ్‌లో కనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ 50-53 ఇక్కడ మీకు టేబుల్ అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయండి. ఇటువంటి క్వెషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 54-60 వరకు ఈవెన్ మ్యాప్ క్వెషన్స్ కూడా 4 మార్క్స్‌కి ఇంకా 6 మార్క్స్‌కి కూడా వస్తాయి కాబట్టి ఇండియా, వరల్డ్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా మ్యాప్ క్వెషన్స్ అనమాట. ఈ లొకేషన్స్ అన్ని మీరు లొకేట్ చేయగలుగుతున్నారా లేదా ఒకసారి టెస్ట్ చేయండి. మ్యాప్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను. అది చూడండి. ఫ్యూచర్‌లో ఇంకొక వీడియో కూడా చేస్తాను.
నేను ప్రీవియస్ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసి వచ్చిన ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ కూడా నేను నేర్పించాను. ఆ వీడియో చూడండి, యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఈ స్టేట్లో 63 నుంచి 67 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ అబౌట్ 4 మార్క్స్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సెక్షన్ 3. 4 into 6 మార్క్స్ 24 మార్క్స్ అయితే మీరు ఈ సెక్షన్ నుంచి గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇందులో మనకి టేబుల్ అనాలిసిస్ క్వశ్చన్స్, ఇంటర్ప్రిటేషన్ టైప్ క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మ్యాప్ పాయింటింగ్ డెఫినెట్లీ అక్కడే మీరు ఈజీగా చాలా మటుకు మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇవన్నీ బాగా చూడండి. ఇక్కడ మనం 6, 5 నుంచి 11 వరకు క్వశ్చన్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక వరల్డ్ మ్యాప్ కూడా ఇచ్చాను చూడండి. ఈ లొకేషన్స్ అన్ని మీరు లొకేట్ చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. 12 నుంచి 17 క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్లైడ్లో 18, 19 రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి 100% దీని నుంచి మీరు బాగా స్కోర్ చేయొచ్చు. సెపరేట్ వీడియో చేస్తాను, మీకు అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి. అండ్ ఇది కూడా అంతే, రీడ్ ద పారా అండ్ కామెంట్ ఆన్ ఇట్, అనాలిసిస్ ద గ్రాఫ్ అండ్ అవుట్లైన్ మ్యాప్. నెక్స్ట్ 22 నుంచి 26 వరకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి స్టడీ చేయండి. 27 to 33 మనకి ఈ స్లైడ్లో కనిపిస్తున్నాయి. ఇది వరల్డ్ మ్యాప్లో మీరు లొకేట్ చేయాల్సిన లొకేషన్స్. ఈ స్లైడ్లో మనం 34 to 36 క్వశ్చన్స్ చూడొచ్చు. అనలైజ్ ద గివెన్ గ్రాఫ్. ఇచ్చిన గ్రాఫ్ని అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాఫ్ దేని గురించో చెప్పాలి. ఆ తర్వాత ఈ గ్రాఫ్లో ఉన్న డీటెయిల్స్ని మీరు పాయింట్స్ రూపంలో రాయాలి. వెరీ ఈజీ టు ఇంటర్ప్రెట్. నెక్స్ట్ 37 నుంచి 42 వరకు మనకి ఈ స్లైడ్లో కనిపిస్తున్నాయి చూడండి. దట్స్ ఇట్. ఈ వీడియోలో 2 మార్క్స్, 4 మార్క్స్ ఇంకా 6 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకున్నాము. ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. లేదంటే మీకు పీడిఎఫ్స్ అనేవి మీరు జాయిన్ బటన్ నొక్కి మెంబర్షిప్ తీసుకుంటే మీకు ప్రతి పీడిఎఫ్ ఉంటుంది. ఈ ఒక్క 1 మంత్కి తీసుకోండి సరిపోతుంది. ఈ 1 మంత్లోనే ప్రీవియస్గా నేను 21 లెసన్స్ టీచ్ చేశాను. అన్ని పీడిఎఫ్స్ ఆల్రెడీ పెట్టేశాను. స్లోగన్, అబ్రివేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాప్ అండ్ ఫర్దర్గా నేను 1 షాట్ క్విక్ రివిజన్ వీడియోస్ చేయబోతున్నాను. ఒక్క వీడియోలోనే ఆ చాప్టర్లో ఉన్న అన్ని కంప్లీట్ అవుతాయి. లైక్ ఇంపార్టెంట్ ఇయర్స్, మ్యాప్, ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రతి ఆస్పెక్ట్ క్లియర్ అవుతుంది. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా. సో అవన్నీ కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారు. మీరు మెంబర్షిప్ అనేది ఈ ఒక్క మంత్కి తీసుకుంటే సరిపోతుంది. మీకు తర్వాత ఎగ్జామ్స్ అయిపోతుంది కాబట్టి నీడేం ఉండదు. ఈ 1 మంత్లో మీకు నా పీడిఎఫ్స్ అన్నీ యాక్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసిన కంటెంట్ అంతా కూడా నేను చాలా టైం అండ్ ఎఫర్ట్ని ఇన్వెస్ట్ చేసి క్రియేట్ చేసినవి. సో దయచేసి అర్థం చేసుకోండి. సో డెఫినెట్లీ మీకు పీడిఎఫ్స్ కావాలంటే కనుక అది ఎలా అనేది మీకు చెప్పాను, ఆ విధంగా యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్నో రోజులు లేదు. సో నాదొక్కటే ఉద్దేశం, మన వీడియోస్ అన్నీ డెఫినెట్లీ 10th పిల్లలకి యూజ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు వీటి ద్వారా ఎంతో కొంత ఉపయోగపడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఈ రోజు నుంచి వచ్చేవన్నీ కూడా ఇంపార్టెంట్ కంటెంటే ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన అభ్యాస దీపిక లాంటి మెటీరియల్ ఇంకా అదర్ సోర్సెస్ అన్నిటి నుంచి గ్యాదర్ చేసి ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ అనమాట. ఎంటైర్లీ వీటి మీదే డిపెండ్ అవ్వద్దు. మీ టెక్స్ట్ బుక్ లెసన్స్ మీద ఎక్కువ అవగాహన పెంచుకోండి. బట్ నేను ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ నుంచి మనకి 60% అబౌవ్ వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్స్. బట్ స్టిల్ బీ ప్రిపేర్డ్ విత్ ద కంటెంట్. మీరు లెసన్ ఏంటనేది అవగాహన చేసుకుని అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇయర్స్ వాటిని గుర్తుపెట్టుకోవడానికి బాగా ప్రయత్నించండి. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది ట్రై చేయండి. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ డెఫినెట్గా చదవండి. అండ్ ఇవి తర్వాత మీకు ఎగ్జామ్స్లో ఎంతవరకు ఉపయోగపడ్డాయి, మీకు వచ్చిందా లేదా అనేది కూడా నాకు ఫ్యూచర్లో మీరు కామెంట్ చేసి చెప్పగలుగుతారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.